హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనసావ టీవీకి అయితే స్వాగతం. అయితే ఈరోజు మరి చెప్పే టాపిక్ ఏంటంటే మరి టాపిక్లోకి వెళ్ళే ముందు ఇంకా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే మరి సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. మరి సపోర్టింగ్ అనేది చేయండి. మరి సపోర్టింగ్ అనేది చేయాలి, చేస్తేనే కంటిన్యూగా వీడియోస్ అనేది వస్తూ ఉంటాయి. సపోర్ట్ చేయకపోతే నేనేమి చేయలేను, కానీ సపోర్టింగ్ అయితే చేయండి. మరి ప్రతి వీడియోకి 100 లైక్స్ అనేది టార్గెట్ అనేది ఉంటుంది. ఆ టార్గెట్ అనేది దాటిస్తేనే మరి మంచి మంచి వీడియోస్ అనేది కంటిన్యూ అయితే అవుతుంది. మన ప్రిడిక్షన్స్ అయితే కంటిన్యూ అయితే చేస్తాం. మరి మొత్తం మీద మన మ్యాచ్లోకి అయితే వెళ్ళిపోతే ఐపీఎల్లో మరి నెక్స్ట్ మ్యాచ్ అయితే వచ్చేస్తే ఆర్సీబీ వర్సెస్ ఆర్ఆర్. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. మరి ప్రస్తుతానికి మరి సిచ్యువేషన్స్ మనం చూసుకున్న ఆర్ఆర్ అనేది ప్రతి మ్యాచ్లో అనేది గెలాలి. ఎక్కడో 1 ఛాన్స్ అనేది అవకాశం అయితే ఉంది. ఆ 1 ఛాన్స్ అనేది వినియోగించుకుంటే మంచిది, లేదు అనుకుంటే మరి పూర్తిగా ఇంటికి అనేది వెళ్ళిపోవలసిన పరిస్థితి అయితే ఇక్కడైతే ఆర్ఆర్ అనేది ఉంది. మరి మొత్తం మీద ఆర్సీబీకి అయితే వచ్చేస్తే ఖచ్చితంగా సరే గెలవాలి. గెలిస్తే మరి ప్లే ఆఫ్కి అయితే వెళ్ళిపోయే ఛాన్స్ అనేది ఉంది, సులువుగా వెళ్ళిపోయే ఛాన్స్ అది ఉంది. కానీ ప్రస్తుతానికి ఫామ్ అనేది చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది అనేది మనం భావించాలి. మరి ఆర్ఆర్ పరిస్థితి అయితే పూర్తిగా పడిపోయిందని చెప్పచ్చు. మరి చివరి వరకు వస్తున్నా సరే, పోరాడుతున్నా సరే మరి గెలుపు అనేది అసాధ్యంగానే కనిపిస్తూ ఉంది. పరిధి అనేది అయితే ఆర్ఆర్ అనేది చూపిస్తుంది. మరి ఇక్కడ ఆర్సీబీ అయితే పడుతూ లేస్తూ ఉంది. మరి ఈ పడుతూ లేవడం కాకుండా స్థిరంగా ఆడితే చాలా మంచిదని నా అభిప్రాయం. మరి మొత్తం మీద ఎక్కడంటే బెంగళూరులో అయితే జరుగుతుంది. బెంగళూరు పిచ్ అనేది మీ అందరికి కూడా తెలిసిందే. మరి ఎవరైతే టాస్ చేస్తున్నారో వాళ్ళైతే ఫీల్డింగ్ అనేది ఎంచుకుని చాలా మంచిది. 160, 170 కానీ వచ్చేదాన్ని చాలా కష్టంగా ఉండే ఛాన్స్ ఉంటుంది. మరి బ్యాట్స్మెన్స్కి అయితే రెండో సెక్షన్లో అయితే చాలా అనుకూలంగా ఉండే ఛాన్స్ ఉందని మనం అయితే భావించాలి. మరి ఇలా మరి అండర్ క్యాట్లో చూసుకున్న గతంలో మరి ఇక్కడ చాలా వరకు కూడా 6 మ్యాచ్లు ఆర్సీబీ అనేది గెలిస్తే 4 మ్యాచ్లకే పరిమితమైంది ఇక్కడ ఆర్ఆర్. మరి క్రితంలో మ్యాచ్ అనేది మనం చూసాం. చాలా వరకు కూడా అక్కడ మరి కోరియన్, సాల్ట్, పడిదర్ వీళ్ళందరూ కూడా రాణించారు. మరి ఆర్సీబీ అయితే గెలిచింది. మరి ప్రతీకారం అనేది ఆర్ఆర్ అనేది తీసుకుంటుందా ఈ మ్యాచ్ అనేది చూడాలి. రివెంజ్ అనేది తీసుకుంటుందా ఆర్ఆర్ అనేది చూడాలి. మరి గిఫ్ట్ అనేది అయితే రెడీగా ఆర్సీబీకి అయితే ఉండబోతుందా, లేకపోతే ఆర్సీబీకి ఏమన్నా షాక్ ఇవ్వబోతుందా ఆర్ఆర్ అనేది చూడాల్సిన పరిస్థితి ఉంది. మరి మొత్తం మీద ఇక్కడ ప్లేయింగ్ లెవెల్ అనేది చూస్తే మరి ఆర్సీబీ అయితే చాలా యాక్సెంట్గా అయితే ఉంది. మనైతే కోహ్లీ అయితే వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ 73 అనేది కొట్టాడు. మరి పడికర్ అయితే మరి ఇక్కడ చాలా వరకు కూడా బాగానే రాణించాడు అనేది మనం 61 అయితే కొట్టాడు. మరి ఈ అవుట్ అయితే మొన్నటిసారి అయితే ఫెయిల్ అయితే వేయడం చెప్పచ్చు. వరుసగా అయితే ఉన్నారు. జోయల్ ఉన్నాడు, పడిదర్ ఉన్నాడు, చాలా మరి షీఫాట్ ఉన్నాడు. మొన్నటిసారి అయితే 2 వికెట్లను తీశాడు. మరి ఇదే ఇక్కడ కుమార్ పాండ్యా కీలకమైన పేస్ బౌలర్ ఏమని చెప్పచ్చు. కుమార్ పాండ్యా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఇలా చూసుకున్నా ఇక్కడ భువనేశ్వర్ కానీ అయ్యర్వుడ్ కానీ చాలా కీలకమైన ప్లేయర్స్ అయితే ఉన్నారు అనేది మనం చెప్పాలి. మరి సోహజ్ అయితే చాలా వరకు కూడా బాగానే పర్ఫార్మెన్స్ అయితే వస్తుంది. చాలా కీలకమైన ఆటగాళ్ళుగా అయితే మారిపోయారు అనేది అయితే మనం అయితే చెప్పాలి. దయ్యాలు అయితే చాలా ఎక్సలెంట్. మరి వికెట్ లైన్ తీస్తే పరుగు లైన్ కట్టడి చేస్తే చాలా మంచిదని నా యొక్క అభిప్రాయంగా నాకు మనం చెప్పాలి. ఇలా చూసుకున్న ఆర్ఆర్ పరిస్థితి ఎలా ఉందంటే చాలా ఎక్సలెంట్గా మరి ఉన్నా సరే మిడిల్ ఆర్డర్ అనేది ఫామ్ అయితే లేదు, బౌలింగ్లో అయితే ఫామ్ అయితే లేదు అనేది మనం అయితే భావించాలి. మరి ఇక్కడ చూసుకుంటే ఆర్ఆర్ అయితే వైభవ్ వంశీ మరి మొన్నటిసారి వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. మరి వైభవ్ వంశీ కానీ, ఎస్ఎస్పి జైస్వాల్ కానీ, పరాగ్ కానీ, మరి ఇలా చూసుకుంటున్నా దుబే వెరీ వెరీ ఇంట్రెస్టింగ్గా బాగానే రాణించవచ్చు అనేది నాకు మరి అనిపిస్తుంది. మరి ఇక్కడ ఆర్ఆర్ టీం అయితే బౌలింగ్లో మరి చూసుకున్నా మరి ఆర్చర్ కానీ, మరి పాండే నుండి కానీ, ప్రదీప్ నుండి కానీ, వీళ్ళందరి నుండి కానీ ఫామ్ అనేది రావాల్సి పరిస్థితుంది. కీలకమైన రన్స్ అనేది ఇచ్చేస్తున్నారు మిడిల్ ఓవర్లో అయితే. అదిగైతే కట్టడి చేసుకొని చాలా మంచిది అనేది అయితే మనం అయితే చెప్పాలి. మరి అసరంగా నుండి అయితే మొన్నటిసారి మంచి ఫామ్లో అయితే వచ్చాడు అనేది మనం చెప్పాలి. ఇలా చూసుకున్న రానా నుండి అయితే ఫామ్ అనేది రావాల్సిన పరిస్థితి అయితే ఎక్కువగా ఉంది అనేది మనం చెప్పాలి.
ఈ చాలా వరకు కూడా పరాగ్, ఎస్ఎస్వి జైస్వాల్, వైభవ్ వంశీ, హిట్ మ్యాన్ వీళ్ళందరూ కూడా ఫామ్ అనేది ఉన్నారు, కానీ కీలకమైన ఇన్నింగ్స్ అనేది ఆడడం లేదు అనేది మనం చెప్పాలి. కాస్త తక్కువ రన్స్ అనేది అవుట్ అవుతున్నారు. అది బిగ్ నార్క్గానే మారిస్తే ఆర్ఆర్ అనేది తిరిగి లేదు అనేది మనం చెప్పాలి. కానీ ఖచ్చితంగా సరే ఆడవలసిన పరిస్థితి ఉంది. లేదు అనుకుంటే ఇంటికి వెళ్ళిపోయే ఛాన్స్ అంతా ఆర్ఆర్ అనేది పుష్కలంగా అయితే కనిపిస్తుంది. మరి ఆర్సీబీ అయితే ప్లే ఆఫ్ అనేది ఈజీగా చేరే అవకాశం ఉందేమో నాకు మరి అనిపిస్తుంది. మరి నాకు తెలిసినంత వరకు కూడా ఆర్ఆర్ మరి ఇటు ఆర్సీబీ మరి విన్నింగ్ ప్రొజెక్షన్స్ ఎలా ఉంది అంటే ఆ ఆర్సీబీ అయితే 60% అయితే ఉన్నా, 40% అయితే ఆర్ఆర్కి అయితే ఉంది. నాకు తెలిసినంత వరకు ఆర్ఆర్ఏ ఇక్కడైతే రీరోల్ అనేది పోషించే అవకాశం, గెలుపు పొందే అవకాశం ఉంది అనేది నాకు అనిపిస్తుంది. మరి డిఫెన్స్ గమనించాక సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ తప్పనిసరిగా షేర్ అయిపోతే మర్చిపోకండి. మీ అని మీ సింగ్